అందరికీ షాలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ప్రవీణ్ పగడాల గారి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు క్రైస్తవ్యానికి ఇప్పుడున్న క్రైస్తవ్యానికి చాలా తేడా వచ్చింది. నిజమైనటువంటి భక్తులు ప్రవీణ్ పగడాల గురించి ఆదివారం రోజుని దాన్ని సంఘస్థులకు గుర్తు చేస్తున్నారు. స్వార్థపరులు, ధనాపేక్షాపరులు, ధనం కోసం పరిచర్యలో ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ప్రవీణ్ పగడాల గురించి ఎత్తటం లేదు. ప్రవీణ్ పగడాల చాలా గొప్ప వ్యక్తి. ఆయన ప్రసంగాలు ఆధ్యాత్మికంగా అందరికీ చాలా మేలు చేసేవి. సో మనం మతం నుంచి బయటపడడానికి, మతస్థులంగా ఉండకుండా ఉండడానికి ప్రవీణ్ పగడాల గారు మనల్ని మతం నుంచి విడిపించేవాడు. యేసు ప్రభు కూడా మతాల్ని అసహించుకున్నాడు. ఆయన మతాన్ని సృష్టించలేదు, మతం నుంచి బయటకు వచ్చాడు. సో మతము అనేటువంటిది మన కమ్యూనిస్టులు ఒక రకమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాన్నే ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ఏమంటారు అని అంటే సమైక్య. సో సమైక్య సిద్ధాంతం అనేటువంటిది బైబిల్ అపోస్తల కార్యాల నుంచి వచ్చింది. వాళ్ళు కలిగి ఉన్నది యావత్తు అందరూ ఒకటే. ఓకే, ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని కమ్యూనిజం అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ప్రేమ కలిగి ఉండాలి అనేది చాలా ముఖ్యమైన విషయం, మతం కాదు. మతం ఏకం చేయదు. మతం చాలా ప్రమాదకరమైంది. మతం అంటే మత్తురా, కులం అంటే కత్తిరా, కులమతాల జిత్తులు స్వార్థపరుల ఎత్తురా అని నక్సలైట్లు గోడల మీద రాసేవాళ్ళు. అందుకు చాలామందికి నక్సలైట్లు అంటే ఎందుకు ఇష్టపడతారంటే వాస్తవం మాట్లాడతారు. వాళ్ళు కనిపెట్టుకోవడం తప్పు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో నాకు అనుమానం పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈయన పేరు నాకు తెలియదు. ఒక మరి సిఐఓ ఎస్పీఓ ఏదో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వినండి. నేను ఆయన వీడియో చూపించగలనా లేదో నాకు తెలియదు. ఒకసారి వినండి ఆయన ఏమన్నాడు చూడండి. మొబైల్ పడింది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి. సో ఈయన చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే సెల్ ఫోన్ దొరికింది. సో ఆ కాల్స్ ఏదో చూద్దామని చెప్పి మేమేం చేసామంటే ప్రవీణ్ పగడాల యొక్క ఫింగర్ ప్రింట్ని ఉపయోగించి ఫోన్ ఓపెన్ చేసామని. అందరికీ ఎక్కడ అనుమానం రావాలంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి ఫింగర్ ప్రింట్ ఐఫోను రికగ్నైజ్ చేయదు. అసలు చనిపోయిన వ్యక్తిని అది గుర్తించదు. అసలు చనిపోయిన వ్యక్తితో ఫోన్ ఓపెన్ చేయలేం. ఇది ఖచ్చితంగా హంతకుడు అక్కడ ఉన్నాడు. అతనికి ఆ పాస్వర్డ్ అయినా తెలిసి ఉండాలి, లేకపోతే అతను చచ్చిపోకముందు ఫింగర్ ప్రింట్ అయినా మార్చుకుని ఉండాలి. సో ఈ ఎస్పీ గారు లేకపోతే మరి సిఐ గారు నాకైతే తెలియదు, కానీ నా ఉద్దేశం ప్రకారంగా ఆయనకి ఆ హంతకుడు తెలుసు. ఇంతకంటే ఎక్కువ అనవసరం. ఐఫోన్ ఓపెన్ అవ్వదు చచ్చిపోయిన వ్యక్తికి. చనిపోయిన వ్యక్తి ద్వారా దాన్ని ఓపెన్ చేయలేము. సో వీళ్ళు ఓపెన్ చేసాము అన్నారు అని అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. పక్కన ఉన్న హంతకుడు దాన్ని ఓపెన్ చేసి ఉండాలి. సో నేను ఈ అభిప్రాయం చెప్పినందుకు చాలామంది అది చెప్పొద్దు అన్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు కనబడేసరికి నా మనసు బాధ అనిపించింది. ఇందులో ఉన్నటువంటి చాలా అనుమానాలు ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది, లివర్ బాగుంది.
అది బ్రెయిన్ వర్క్ ఎలా చేరింది? లివర్లో ఏ విధమైనటువంటి ఎంటాక్సికేషన్ కలిగించేటువంటి కెమికల్స్ లేవు, కానీ అది బ్రెయిన్కి చేరింది. పోస్ట్ మార్టం రిపోర్టే కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క కంక్లూజన్ ఏదైతే ఉందో వాళ్ళ జాబులు పోతాయి. నాకు అర్థమైనంత వరకు వాళ్ళ జాబులు పోతాయి. ఎందుకనంటే లివర్ ప్యూర్గా ఉన్నప్పుడు బ్రెయిన్ వరకు ఎలా వెళ్తుంది? సో ఇది రెండో అనుమానం. తర్వాత మూడో అతిపెద్ద అనుమానం ఏంటి అని అంటే, మన ఉపాధ్యాయ ఆయన మీద కోర్టులో ఈయన పిల్లి వేశాడు, ఆయన ఒకవేళ గెలుస్తాడేమో అనేటువంటి భయంతో అతను చంపారు అనేటువంటిది చాలామందికి ఉన్న అనుమానం, నాకు కూడా ఉన్నటువంటి అనుమానం. మత కన్వర్ట్ అవ్వకూడదు అని. ఎందుకంటే కన్వర్ట్ అవ్వకూడదు అని అంటే రాజ్యాంగ ప్రకారం అది చెల్లదు. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం చెప్పినాయి అంటే ఎస్సీఓళ్ళు పిల్లలందరూ కూడా బట్టలు తీసేసి గోసుకోట్ వేసుకుని స్కూల్కి రావాలంట. అప్పుడు మాత్రమే ఎస్సీ సర్టిఫికెట్ గుర్తిస్తారంట. వాళ్ళు హిందువులుగా మారమంటే అదే కదా. మళ్ళీ ముంత కట్టుకొని వచ్చి స్కూల్లోకి లోపలికి రాకూడదు, కానీ బహుశా మరి తలుపు బయట కూర్చోబెడతారు. ఏదో సుప్రీంకోర్టు ఉద్దేశం ఎస్సీ వాళ్ళందరూ కూడా ముంత కదా, ముంత పట్టుకుని రావాలి స్కూల్లో చదవాలంటే, లేకపోతే రిజర్వేషన్ ఉండదు, అసలు చదువు చెప్పడానికి అవ్వదు. ఎంత భయంకరమైన రోజులు వస్తున్నాయో చూడండి. సో వీళ్ళు చంపబోయేది రాబోయే రోజుల్లో మాలల్ని చంపుతారు. ఎందుకు అనంటే అది ఇంకా కక్షగానే ఉంది. 500 మంది 28,000 మందిని చంపేశారు మాలలో కదా. ఈ చరిత్ర మాలలకు తెలియకూడదు అనేటువంటిదే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మహారాష్ట్రలో మహర్లందరికీ ఈ విషయం తెలుసు. ఇప్పుడు మన వినోద్ కాంబ్లే నిజమైన పురుషుడు, అర్థమైందా? టెండూల్కర్ పురుషుడో కాదో తెలియదు. నా మాట కొంచెం మీకు బాధ అనిపించవచ్చు, కానీ అతనికి క్యాస్ట్ ఉంది. వినోద్ కాంబ్లీకి ఏం లేదు. అతను ఆడిన 4-5 మ్యాచ్ల్లోనూ ప్రతి మ్యాచ్లోనూ 200. అతని స్కోరే 200. అయినప్పటికీ క్యాస్ట్ లేదు అతనికి. ఇప్పుడు కూడా చూడండి, ఆ శర్మ, ఈ శర్మ, ఏ శర్మ, కో శర్మ, అన్ని శర్మలు ఉంటారు క్రికెటర్స్. ఇంత దుర్మార్గం ఇండియాలో జరుగుతుంది కదా. వాళ్ళు 100% పురుషులు కాదు వాళ్ళు, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు వాళ్ళు. ఆ క్రికెట్ ఇవన్నీ కూడా తప్పుడు పనులు. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ టైంలో పాకిస్తాన్ వాళ్ళు వస్తారు. ఓకే బ్రదర్స్, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాశ్మీర్లో పహల్గామ్ అనేటువంటి విలేజ్లో టూరిస్టులని కాల్ చంపేశారు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి. పుల్వామాలో మిలిటరీ వాళ్ళని చంపేశారు. పెద్ద పేలుడు జరిగింది. అది ఎవరో చెప్పడానికి చాలా కష్టం. ఒకవేళ దాని మీద ఏదైనా నిజం తెలిస్తే చాలా ప్రమాదం. కర్కారేని చంపింది ఎవరు? మీకు మాలేగావ్ ముంబైలో జరిగినటువంటి టెర్రరిస్టు దాడులకి కారణం ఎవరు? నేను ఇది చెప్పానంటే ఖచ్చితంగా నా మీద కేసులు పెడతారు. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అంటే అన్ని టెర్రరిస్ట్ యాక్ట్స్ కూడా బిహైండ్ దెమ్ ఆర్ఎస్ఎస్ ఈజ్ దేర్. అన్నీ
ఇంకా నువ్వు 10 సంవత్సరాలు ఈ ముస్లిం పట్టుకెళ్ళి లోపలేస్తారు, ఎవడో టోపీ పెట్టుకుని తిరుగుతాడు, ఈ టెర్రరిస్ట్ టోపీ దొరికిందని చెప్పి ఎవరినో ముస్లిం పట్టుకెళ్ళి జైలేస్తారు. ఓ 10 సంవత్సరాల తర్వాత ఏ ఆధారం దొరకలేదని అతను రిలీజ్ చేస్తారు. అప్పటికి ఈ లైఫ్ అయిపోద్ది, వీడు ముసలాడు అయిపోతాడు, భార్య పిల్లలు ఏమైపోతారో తెలియదు, ఇలాంటి కేసులు పెడతారు. పాపం ముస్లింలకి ఏం జరుగుతుందో తెలియదు. అసలు పాకిస్తాన్ ఏర్పడడానికి కారణం ఏంటో తెలుసా? ఇండియా పాపులేషన్లో అప్పట్లో 33.5% ముస్లిమ్స్ స్వాతంత్రానికి ముందు. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మన ఇండియా ఏమవుతుందంటే డెమోక్రాటిక్ కంట్రీ అవుతుందనేటువంటి విషయం బహిరంగ రహస్యం, అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఎలక్షన్లో గెలిస్తే ఎవరు గెలుస్తారు? ముస్లింలే గెలుస్తారు. భారతదేశ ప్రధాని ఎవరవుతారు? ముస్లిం అవుతాడు. గాంధీ గారు, బ్రిటిష్ వాళ్ళు కలిపి, బ్రిటిష్ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు కాదు, తెలుసా మీకు? ఇది మిడ్ నైట్ ఫ్రీడమ్ అనే బుక్ చదివితే మీకు తెలుస్తుంది. అనీ బెసెంట్ రాసింది. అనీ బెసెంట్ చెప్పింది ఏంటంటే ఈ భారతదేశాన్ని బ్రాహ్మణులకు ఇచ్చి వెళ్ళడానికే బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. అంటే రాణి కదా, ఇక్కడ ఈ బ్యాంకులు దోచినటువంటి బ్రాహ్మిన్స్కి ఆశ్రయం ఎవరిస్తారు? బ్రిటిష్. అర్థమైందా? దానికి కారణం డిఎన్ఏ కారణం, అది నేను తర్వాత మీకు చెప్తాను. కానీ ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఏంటంటే బ్రాహ్మణ స్వాతంత్రం అనేటువంటిది భారతీయులు కాదు, బ్రాహ్మణులు మాత్రము భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి బ్రిటిష్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఓకే, నేను మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు 30% ఉన్నవాళ్ళు ఇంకొక క్యాస్ట్ ఎస్సీలతో కలిసారనుకోండి, ముస్లిం ప్రధాని అవుతాడు. ఇది జరగకూడదనే బ్రిటిష్ వాడు సలహా ఇచ్చి పాకిస్తాన్ని ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణుల కోసం, ముస్లిమ్స్ కోసం కాదు. వాళ్ళకి ఏమీ తెలియదు, అలా ఏం జరిగిందనేది తెలియదు. మిడ్ నైట్ ఫ్రీడమ్ చదవండి. ఓకే, బ్రాహ్మణులు భారతదేశాన్ని ఏలుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పనే పాకిస్తాన్. త్వరకోడు ఎవడో నాకు ఇస్లాము, నాకు పాకిస్తాన్ కావాలి అని ఎవడో కోరుకోలే. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో రెండు జాతులు ఉన్నాయి భారతదేశంలో, అవి ముస్లిము, హిందూ అని చెప్పి అది చెప్పడం జరిగింది. కానీ హిందూస్ అనేటువంటిది ఇండియా రిలీజియన్ కాదు. రాజ్యాంగంలో ఇది పలానా మతం అని చెప్పడానికి కుదరదు. మరి కోర్టు ఎలా చెప్తుంది? ఇప్పుడు ఎస్సీ వాళ్ళు మళ్ళీ మూత కట్టుకోండి, అదేంటది తాటాక్ కట్టుకోండి అని కోర్టులు ఎందుకు చెప్తున్నాయి? చూసారా ఎంత దారుణాలు జరుగుతున్నాయో? చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. కోర్టులు బ్రాహ్మిన్స్ ఉండకూడదు, కానీ 99 మంది బ్రాహ్మణులే జడ్జిలుగా ఉన్నారు. దానివల్ల వచ్చే ప్రమాదం ఇది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, బ్రాహ్మిన్స్ అందరూ చెడ్డోళ్ళు కాదు, ఆడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఆ బుక్స్ చదివి ఉంటే ఎంత ప్రమాదమో దేశానికి ఆలోచించి. నాట్ అగెనెస్ట్ బ్రాహ్మిన్స్, బట్ ఐఎమ్ అగెనెస్ట్ బ్రాహ్మణిజం. సో ఎనీవే, నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, ముఖ్యంగా ఈయన చచ్చిపోయినోడు వేలుముద్ర పెట్టి ఐఫోన్ ఓపెన్ చేశాడంట. మరి ఆయన్ని ఏమని అడగాలి మనం? ఆయన ఏమని అడగాలి అంటే, నా దృష్టిలో అయితే ఆయనకి ఖచ్చితంగా హంతకుడు తెలుసు. శవాన్ని నా ఊహ ఏంటంటే, శవాన్ని బండిని అక్కడ పెట్టి వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. ఎందుకంటే హమాలీ ప్రసాద్ అనేటువంటి ఆయన, ఇతను తాగాడని కానీ ఏ రిపోర్టులు రాకముందే ఇతను తాగుతూ వెళ్ళి పడిపోయి చచ్చిపోయాడని రిపోర్ట్ వస్తుందని అతను ఆల్రెడీ ఫేస్బుక్లోనూ వాటిల్లోనూ సోషల్ మీడియాలో పెట్టాడు.
సో అంటే వీళ్ళు ఐజీ గారు ఎవరు చెప్తున్నారంటే హమాలి ప్రసాద్ చెప్తున్న మాటలే కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మాటలు కాదంటే వీళ్ళు ముందు మాట్లాడుకున్నారు. కానీ హమాలి ప్రసాద్ ఐజీ గారికి అంత డబ్బులు ఇవ్వగలరా అని అంటే బహుశా వాళ్ళు ఏదో మినిస్టర్స్ తోటి మాట్లాడుకునే చేసి ఉంటారు. సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు ప్రవీణ్ పగడాల. మీరు ఏ రిలీజియన్ మాట్లాడినా దాని మీద సబ్జెక్ట్ పట్టున్నటువంటి వ్యక్తి. వాళ్ళని విమర్శించాలని కాదు, ప్రేమతోటే చెప్పాడు ఆయన. ఎక్కడ కూడా ఒకవేళ ఎక్కడైనా వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఏదైనా ఈయన రెచ్చిపోతే సారీ చెప్పేవాడు. సో మీరు ఆయన వీడియోలు చూడండి, ఎక్కడ కూడా అలా లేవు. అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి ప్రవీణ్ పగడాలకి. ఆయన మరి ఎస్పీ గారో లేకపోతే ఎవరో తెలీదు, ఆయన మన కోనసీమలాగా ఉన్నాడు చూడడానికి. నెయ్యి పెసరట్లు తిన్నవాళ్ళ కనిపిస్తున్నాడు నాకు. వాళ్ళకి అంత కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటలు హమాలి ప్రసాద్ చెప్పిన మాటలే, ఈయన మాటలు కాదు అవి. అవి ఏది మెడికల్ రిపోర్ట్లోనే లివర్ బాగుంది కానీ బ్రెయిన్లో కంట ముందు వెళ్ళిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది. లివర్ అవ్వకుండా ఇంకా చోటకి వెళ్తుంది అసలు ఏ కెమికల్ అయినా. ఆ లివర్ పర్పస్ ఏంటి? సో మెడికల్ రిపోర్ట్ని కూడా నేను చెప్తున్నా, నేను అంతా ఏమంటారంటే ప్రొఫెషనల్ కాదు, నేను ఓన్లీ డి అడిక్షన్ కౌన్సిలర్ని, మలేషియాలో డి అడిక్షన్ కౌన్సిలర్ని. వాళ్ళని అరెస్ట్లో నేను అంటలేదు, ఎందుకంటే వాళ్ళ దేవుని దోతలో వాళ్ళ మీద ఏదో ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీ కంపెనీలు క్లోజ్ చేస్తాము. మన ప్రవీణ్ పగడాల భార్యతోటి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, మీ కంపెనీలు క్లోజ్ చేస్తాం, మీ అకౌంట్లు ఇప్పుడు క్లోజ్ చేసాము, మీ కంపెనీలు క్లోజ్ చేస్తాము, మీ ఆర్ఫనేజ్ క్లోజ్ చేస్తాం, మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాం, నేరస్తులుగా చేస్తామని చెప్పి ఆమెను భయపెట్టి ఆమెతో లెటర్ రాయించారు. ఏంటంటే నా భర్త యాక్సిడెంట్ల వలన చచ్చిపోయాడు అని ఉత్తరం రాయించారు. ఈవేళ ఆమె బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే అనాథ శరణాలయాలు మూసేస్తాం, మీ మీ కంపెనీలు కాల్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ క్లోజ్ చేసేస్తాం, వాటన్ని మీద క్రిమినల్ ఛార్జెస్ వేస్తాం, క్లోజ్ చేసేస్తాం. ఆలోచించుకోండి. అంటే భయపడి ఆమె, ఎందుకంటే కోర్టులు సహకరిస్తాయని ఆమెకి నమ్మకం లేదు. సిబిఐ మ్యాటర్ క్లోజ్ అది కదా, సిబిఐ అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్కి ఏమంటారు అట్లనే ఈవీఎంలో 60,000 తయారు చేస్తే ఇంకొక 20,000 వేరే చోట ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా ఎలక్షన్ కమిషనర్కి తెలుసంట. కానీ ఆ ఎలక్షన్లు ఆపట్లేదు. ఇక్కడ మనం వేసిన మెషిన్లు కాదు, వాళ్ళు వేరే మెషిన్లు పట్టుకొచ్చి పెట్టేస్తారు, దానికి మళ్ళీ పోలీసులు ఉంటారు. ఈవీఎంలు మార్చేదంతా పోలీసులే. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం భారతదేశంలో అందరూ. రాబోయే రోజుల్లో మీకు 1970 కంటే ముందు రికార్డ్స్, మా ఫాదరు ఇండియా పాకిస్తాన్ వార్లో ఉన్నారు కాబట్టి నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. మీకు కనుక 70కి ముందు ల్యాండ్ ఉండకపోతే, 70కి ముందు ఏ డాక్యుమెంట్స్ ఉండకపోతే మీరు పౌరసత్వం కోల్పోతారు తొందరలో. మీకు భారతదేశంలో పౌరసత్వం ఉండదు, ఓసీ లేదు, బీసీ లేదు, ఎవడో లేదు. ఓసీలకు ఉంటుంది భూమి 1970 కంటే ముందు, బ్రాహ్మిన్స్కి ఉంటుంది, బీసీలకు ఉండదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో జరిగింది అదే. 1970 కంటే ముందు రికార్డ్స్ లేకపోతే వాళ్ళని పట్టుకెళ్ళిపోయి మన క్యాంప్స్లో పెట్టారు. ఇల్లీగల్స్ మన మలేషియాలో ఇల్లీగల్స్ లాగా ఇండియాలో పుట్టి పెరిగినా సరే
మీ తాత ముత్తలకి ఇక్కడ కాదు, మీ తాత ముత్తాతలు ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళను ఆ యొక్క క్యాంప్స్లో పెట్టేశారు. ఒకసారి మనం ఆలోచించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ ఒకటి చెప్తున్నాను, ధర్మ విరోధమైనటువంటి వాడు రాకుండా యేసుప్రభు రాడు. ధర్మ విరోధి వస్తాడు. ధర్మ విరోధి అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఒకటి చెప్తుంది, ఆడు ఇంకోటి చేస్తాడు. గమనించండి. సో కాన్స్టిట్యూషన్ ఎవడైతే క్లోజ్ చేస్తాడో వాడు ధర్మ విరోధి. కానీ క్రైస్తవులమైనటువంటి మనం ఎత్తపడతాం. కొద్దిమంది వాళ్ళ లెక్క ప్రకారం చంపబడతారు, అందరూ చంపడరు. దేవునికి స్తోత్రం. అందులో మనం ఉంటే మరి గొప్ప భాగ్యవంతులం. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తాం. 7 years, ఆల్మోస్ట్ ఇంకొక 3.5 years అంతా మనం పైన ఉంటాం మధ్యాకాశంలో. 3.5 years తర్వాత భూమి మీదకి మళ్ళీ వస్తాం, మళ్ళీ పరిపాలన చేస్తాం. కానీ నీతిమంతులై ఉండాలి. మనలో ఏముండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, మంత్రతంత్రాలు ఉండకూడదు, మరి ధనాపేక్ష అంటే విగ్రహారాధన, ధనాపేక్ష అంటే విగ్రహారాధన ఉండకూడదు. సేవ చేస్తున్నాము, ఆ డబ్బులు లెక్కాపత్రం లేకుండా దశంభాగాలు ఇవ్వకండి. దశంభాగాలు ఇచ్చేవాళ్ళు నరకానికి వెళ్తారు. ఎందుకంటే కొత్త నిబంధనలో దశంభాగం లేదు. దశంభాగాన్ని విడిచిపెట్టండి. దశంభాగం జోలికి వెళ్ళకండి. ఇస్తే సంతోషంగా ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. దశంభాగం ఇచ్చే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, తీసుకునే కూడా నరకానికి వెళ్తారు. మీ ప్రథమ ఫలాలు ఇవ్వండి. నేను చెప్పాలనుకుంటున్నది ఇదే, మనం పరిశుద్ధంగా జీవించడం కొరకే. ఒకవేళ మనం ఏదైనా మన సిగరెట్లు ఇటువంటివి అలవాటు అయి ఉంటే దాని నుంచి బయటపడడానికి ప్రార్థన చేయని దేవుడు విడిపించగలడు. తాగుడు అలవాటు అయిపోయిందేమో, నువ్వు మంచి బిలీవరా, నీకు వచ్చిన సమస్యలను బట్టి ఒకవేళ అది అలవాటు అయింది, దాని నుంచి బయటపడదు. లేకపోతే ఒక అమ్మాయి ఎవరైనా పట్టుకుందేమో, ఆమె నుంచి బయటపడడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏదో గొడవ అవుతుంది, ఆమె నిన్ను వదిలేస్తుంది. అలాగ బయటపడడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. నేను చెప్పేటువంటిది ఏంటంటే యేసు ప్రభు రాబోతున్నాడు. వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి. దేవుని కోసం అన్నట్టుగా చాలామంది క్రైస్తవులు చంపబడతారని వార్త 14లో చదువుతున్నాం. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉందాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Thank you very much. May God bless you. Amen.